తక్కువ చేయడం లేదండి. ప్రతి దేవత పరమశివుని శక్తి స్వరూపమే అన్నమాట. అయితే వారు ఇచ్చే ఫలాలు ఎక్కువగా సంసారానికి సంబంధించినవన్నమాట. అంటే ధనం, ఆరోగ్యం, సంతానం, విజయం, పదవి మొదలైనవి. ఇవన్నీ కాలంతో కలిసి నశించిపోతాయి. శంకరులంటున్నారు, "ఈ నశ్వరమైన ఫలాల కోసం నేను ప్రార్థించను. నాకు కావాల్సింది ఒక్కటే, నీ పాదసేవ. ఎందుకంటే ధనం నశిస్తుంది, శరీరం వృద్ధాప్యానికి లోనవుతుంది, పదవి శాశ్వతం కాదు, కీర్తి కూడా కాలంతో మసకబారుతుంది. కానీ శివభక్తి ఒక్కసారి హృదయంలో స్థిరపడితే అది జీవునికి ముక్తి మార్గాన్ని చూపుతుందన్నమాట. హరిబ్రహ్మాదీనామపి అసులభం అనే వాక్యంలోని రహస్యం ఇది అత్యంత గంభీరమైన భాగమండి. దీని అర్థం విష్ణువు లేదా బ్రహ్మకు శివభక్తి లేదని కాదు. ఇక్కడ భావం ఏమిటంటే పరమాత్మ పరమాత్మపై సంపూర్ణ అహంకార రహిత నిరంతర ప్రేమ భక్తి అనేది అత్యంత దుర్లభమైన వరం అన్నమాట. దైవ పదవులు, ఐశ్వర్యాలున్నా కూడా ఆ స్థితి సులభంగా లభించదు. భక్తి యొక్క శిఖరం ఇలా అంటున్నారు, "శంభో నాకు స్వర్గం వద్దు, ఐశ్వర్యం వద్దు, అష్టసిద్ధులు వద్దు, జన్మ జన్మలు నీ పాద పద్మాల సేవలో ఉండే భాగ్యమే కావాలి." ఇదే నిష్కామ భక్తి అన్నమాట. ఫలాపేక్ష లేకుండా భగవంతుణ్ణి ప్రేమించడం. మనం సాధారణంగా దేవుణ్ణి ఏదో ఒక కోరిక కోసం ప్రార్థిస్తామండి. కోరిక తీరితే ఆనందం, తీరకపోతే నిరాశ. అంటే దేవుణ్ణి కేవలం కోరికలు తీర్చేవాడిగా కాక, మన అంతరంగాన్ని పవిత్రం చేసే గురువుగా, పరమాశ్రయంగా చూడాలి అన్నమాట. అర్థమైందా అండి భావము? థర్డ్ లైన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం నేను యాడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం. థర్డ్ లైన్. ఓకే. థర్డ్ లైన్ అండి. దీని అర్థం ఏంటంటే విష్ణువు లేదా బ్రహ్మకు శివభక్తి లేదని కాదు. ఇక్కడ భావం ఏమిటంటే పరమాత్మపై సంపూర్ణ అహంకార రహిత నిరంతర ప్రేమ భక్తి అనేది అత్యంత దుర్లభమైన వరం అన్నమాట. దైవ పదవులు, ఐశ్వర్యాలు ఉన్నా కూడా ఆ స్థితి సులభంగా లభించదని చెప్తున్నారు. అర్థమైందా అండి? ఓకే మేడం.